గిటార్ నేర్చుకుంటానంటే ఆడపిల్లవి నీకు ఇవన్నీ అవసరమా? పోయి వంటలు నేర్చుకో అని తిడుతుంది. ఏ అన్నా, మగ పిల్లలకి డ్రీమ్స్ ఉంటాయా? ఆడపిల్లలకు డ్రీమ్స్ ఉండవా? మళ్ళీ వచ్చే జన్మలో అయినా ఆ దేవుడు నన్ను అబ్బాయిగా పుట్టిస్తే బాగుండు. అప్పుడైనా నేను నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. రేయ్, ఏం ఆలోచిస్తున్నారా? టీ తాగు, చల్లగా అయిపోతుంది. ఏం లేదురా, మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది. పాపం తన గిటార్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ మమ్మీ ఏమో నువ్వు ఆడపిల్లవి నీకేమన్నీ అవసరమా అని తిట్టిందట్రా. పాపం అమ్మాయిని చూస్తే చాలా బాధేసిందిరా. పొద్దున ఆడపిల్లలైతే పాపం వాళ్ళ గోల్స్ ఉండవా? అంత ఫీల్ అవ్వడం దేనికిరా? ఆ గిటార్ ఏదో నువ్వే కొనిచ్చేసి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్? నేను ఎప్పుడు అంతేరా. కానీ నేను గిటార్ కొనిస్తే అమ్మాయి తీసుకోకపోతే మరి ఇప్పుడు ఎలారా? ఒక పని చేద్దాం రా, మనకు తెలిసిన వాడు ఎవరితో సరే కానీ గిటార్ని కొరియర్లో పంపించేద్దాం. అప్పుడు మనం పంపించినట్టు అమ్మాయికి తెలియదు కదా. ఎవరిస్తారా అలా? ఏదో తేడాగా ఉందేంటి? రేయ్ రేయ్, నన్ను డెలివరీ బాయ్ లా చేయమంటావా? ఇంత హ్యాండ్సమ్ గా రెడీ అయినా నేను, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను చూస్తే నా పీక తెంపేస్తేదిరా. తెలిసే అవలగాని చేస్తున్నావు. సర్లే మామ, వదిలేసేయ్. నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ కోసం నన్ను ఒక 2000 అడిగావు అనుకుంటా కదా. వదిలేసే ఈ గర్ల్ ఫ్రెండ్ కాకపోతే ఇంకో గర్ల్ ఫ్రెండ్. ఇక మొదలెడదామా? రేయ్, నేను అన్నది కొరియర్ డెలివరీ బాయ్ రా, ఫుడ్ డెలివరీ బాయ్ కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. రేపు నువ్వు అమ్మాయికి కొరియర్ డెలివరీ చేసేటప్పుడు ఆ గిటార్ నేనిచ్చినట్టు తెలిసిందనుకో, నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకు గిఫ్ట్ డబ్బులు నేను ఇవ్వా. तू कई को परेशान हो रहा है मियाँ? मैं हूं ना, चल गिटार लेके आएंगे.